కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రభునామల వందనాలు. దేవుని మాట మనం ధ్యానించుకుందాం. మన మూల వాక్యం సరే తీద్దాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8 మాట. రోమిలకు రాసిన పత్రిక ఉండండి, కొత్తలో వచ్చారు తీయనండి, మనకు అలవాటు అయిపోయింది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. మనం బ్రతికినా ప్రభు కోసం బ్రతుకుతున్నాము, చనిపోవాల్సి వచ్చినా ప్రభు కోసమే మనం చనిపోవాలి. మన బ్రతికినా చనిపోయినా ప్రభు వారమై ఉన్నాము. మన జీవితము, మన బ్రతుకు, మనం ఎందుకు బ్రతుకున్నాం అంటే దేవుని కోసం బ్రతుకున్నాము. కారణం ఒకటే, మనం దేవుని కోసం బ్రతికి ఉన్నాము, దేవుని కోసం చనిపోవాలి. బ్రతకాల్సి వచ్చినా చనిపోవాల్సి వచ్చినా దేవుని కోసం తప్ప ఇంకేది అవ్వడానికి వీల్లేదు. అందులో భాగంగా మనం నేర్చుకున్న విషయాలు, మన ప్రార్థన ఏమై ఉండాలి? మనది అవ్వకూడదు, దేవుడిది అవ్వాలి. దేవుని ప్రార్థన అవ్వాలి. ఏంటి ఆ ప్రార్థన? మత్తయి సువార్త 6వ అధ్యాయము బైబిల్లో ఉండి ఆగండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ మాట. కాబట్టి మీరు ఇలా ప్రత్యేకంగా చెప్తాడు. మీరు సొంతంగా ఎలాగ చేసేస్తారేమో, కొత్త మాటలు ఏమైనా కలుపుతారేమో, ఇంకేదో పద్ధతి, మా అయ్యగా చెప్పారండి ఇలాగే ప్రార్థన చేయమన్నారండి, మా చర్చిలో ఇలాగే ప్రార్థన చేస్తానండి, మా అమ్మమ్మ ఇలాగే నేర్పించిందండి అని ఎక్కడంటారని భయపడి ముందుగా చెప్పాడు. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఏంటి ఎలాగది? పరలోకంలో ఉన్న మా తండ్రి. ఫస్ట్ ప్రార్థన ఏంటంటే నీ నామము పరిశుద్ధపడాలి. 2, నీ రాజ్యము రావాలి. 3, నీ చిత్తము పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమి మీద కూడా నెరవేరుగా కాక. ఈ 3వ భాగం మనం నేర్చుకున్నాం. 1, 2 మనం ప్రార్థనలు నేర్చుకున్నాము. 3వ భాగం ఇక్కడ కూడా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, మళ్ళీ చిత్తం అనగానే మా చర్చ్కి ఈ పద్ధతులే ఉంటాయండి, మా కులస్తులకి ఈ పద్ధతులే ఉంటాయండి, మా తరతరాల నుంచి ఇలాగే వస్తుందండి అని ఎక్కడ మనం కొత్త విషయాలు యాడ్ చేస్తామో అని భయపడి, చిత్తం అంట పరలోకం ఎలా జరుగుతుందో భూమి మీద అలా జరిగిపోని చెప్పాడు. ఇంక మార్చడానికి వీల్లేదు. ప్రభు చిత్తము అంటే ప్రార్థిస్తున్నాడు ఆ విషయంలో. ప్రభు చిత్తము పరలోకం ఎలా జరుగుతుందో భూమి మీద జరగాలి. ప్రార్థించమన్నాడంటే జరుగుతుందా? జరగట్లేదన్నా? జరగట్లేదని. భూమి అయింది, మనుషులు అయింది, కానీ పరిపాలన అయింది కాదు. పరిపాలించబడ్డం ఆయన ద్వారా అవ్వట్లే. అందుకు అన్నాడు పరలోకంలో ఎలా జరుగుతుందో భూమి మీద కూడా అలా జరిగిపోవాలి, ఇలా ప్రార్థన చేయమని చెప్పాడు. రైట్, మనం 4వ భాగం ఈరోజు నేర్చుకోబోతున్నాం. 4వ భాగము ఏంటంటే, ఈ పరలోకంలో ఉన్న చిత్తము భూమి మీద నెరవేరాలి అని ఒక వేదనతో చెప్పిన ప్రార్థన. ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలు ఫస్ట్ నుంచి వినడానికి ప్రయత్నించండి. లాస్ట్లో పైది కింద మీకు కలిపి మాట్లాడతాను. మళ్ళీ ఫస్ట్ నుంచి శ్రద్ధగా పాయింట్ వినడానికి ప్రయత్నించండి. పైది లాస్ట్ది మళ్ళీ మీకు కలుపుతాను. 2023లో మన ఇండియా ఒక ప్రయోగం చేసింది. చంద్రయాన్ 3 ఒక ప్రయోగం, ఒక రాకెట్ తయారు చేసింది. ఆ రాకెట్ తయారు చేయడానికి అయిన ఖర్చు సుమారుగా 615 కోట్లు. 615 కోట్లు పెట్టి ఒక రాకెట్ని తయారు చేసింది. అనుకుందాం ఇది కాసేపు ఇది రాకెట్. మన భారతదేశం తయారు చేసింది ఒక రాకెట్. ఇది కాసేపు రాకెట్ని అనుకుంది, ఈ బాటిల్ని రాకెట్. ఇది తయారు చేయడానికి వారికి ఒక ఉద్దేశం ఉంది. చంద్రయాన్ 3 తయారు చేయడానికి ఒక ఉద్దేశం ఉందండి. ఆ ఉద్దేశం ఏంటంటే, ఈ రాకెట్ చందమామ పైన సౌత్ పోల్ ఆల్రెడీ వేరే భాగాల్లో వేరే రాకెట్లు వెళ్ళిపోయాయి, వేరే దేశపు రాకెట్లు అమెరికా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ సౌత్ పోల్ మీద ఉండే ఆ పరిస్థితుల మీదకి ఏ కంట్రీ కూడా వెళ్ళలేకపోయింది. ఆ ప్రాంతంకి మన ఇండియా ప్రయోగించింది 615 కోట్లు పెట్టి. సుమారుగా అది తయారు చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. మీరు ఇది వింటే మీకు లాస్ట్ అర్థం అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను. ఆ రాకెట్ తయారు చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఎన్ని? దాంతోపాటు రష్యా కూడా ప్రయోగం చేసింది రాకెట్ని ఆ సౌత్ పోల్లోకి వెళ్ళడానికి. వారికి అయిన ఖర్చు 1500 కోట్లు. మనది 615 అయితే వాళ్ళు 1500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు. వాళ్ళు రాకెట్ని చందమామ పంపడానికి, సౌత్ పోల్లో పంపడానికి. అక్కడ పరిస్థితులు ఏంటి, ఎలాగుంటాయి, ఏవి ఉంటాయి,
వాతావరణం ఎలా ఉంటుంది, టెంపరేచర్స్ ఎలా ఉంటాయి, ఏ మెటీరియల్స్ ఉంటాయి, అవన్నీ చూడడం కోసం పంపడం. ఇండియా ఎప్పుడైతే పంపిందో రష్యా కూడా రెడీ అయింది. పోటీ ఏంటంటే మా దేశపు రాకెట్ ముందు అడుగు పెట్టాలి అక్కడ. ఇది పోటీతత్వం. ఎప్పుడైతే ఇండియా వదిలిందో రష్యాది ఇంకా కొంచెం పవర్ఫుల్, డబ్బు ఎక్కువ పెట్టు కదా, పవర్ఫుల్. ఇండియాది స్లోగా వెళ్తుంది, నిదానంగా వెళ్తుంది, కంగారు పడకుండా వెళ్తుంది. అన్నీ చూసుకుంటూ అందరినీ పలకరించుకుంటూ అంతా బాగున్నావా అక్క పిన్ని బాగున్నావా అన్నట్టుగా పలకరించుకుంటూ స్లోగా వెళ్తుంది. అది స్పీడ్కి వెళ్ళిపోద్ది. అయితే రష్యా ఓడి పెట్టిన ఆ రాకెట్ స్పీడ్కి వెళ్ళింది, మధ్యలో కూలిపోయింది, చిన్న ప్రాబ్లమ్స్ రావల్ల కూలిపోయింది. ఇండియాది స్లోగా వెళ్ళి ఆ సౌత్ పోల్ మీద అడుగు పెట్టింది. భారతదేశం చరిత్రలోకి ఎక్కింది. చందమామ పైన సౌత్ పోల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి ఇండియన్ రాకెట్, రైట్. శాటిలైట్ అక్కడికి దిగింది. అక్కడ పరిస్థితులు ఏంటో అన్నీ చూశారు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇండియా, రష్యా వీళ్ళు రాకెట్ని ఎందుకు తయారు చేశారు? కారణం ఏంటి? కారణం చెప్పండి, మాట్లాడండి. ఏంటి రీజన్ ఏంటి? ఇప్పుడు ఇంత స్టోరీ చెప్పాను ఏంటి? పైన ఏం జరిగిందో తెలుసుకోవడానికి. ఈ రాకెట్ వారు ఎందుకు తయారు చేశారో వారికి ఒక ఆలోచన ఉంది. ఈ రాకెట్ అనేది ఎందుకు ప్రయోగిస్తున్నారో వారికి అనే దృష్టి ఉంది. ఏం చెయ్యాలో ఎలాగ ఉండాలో వారికి స్పష్టమైన అవగాహనతో చేశారు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళని అడిగారు అనుకోండి, సార్ ఈ రాకెట్ ఎందుకు తయారు చేశారండి అని అడిగారు అనుకోండి, సమాధానం చెప్తారు చెప్పరా? ఏం లేదంటే ఖాళీగా ఉన్న వాళ్ళు సరదాగా తయారు చేసేవండి అంటారా? అనరు. వాళ్ళు ఎందుకు తయారు చేశారో వారికి స్పష్టమైన అవగాహనతో ఉన్నారు, ఆలోచనతో ఉన్నారు, రైట్. ఇప్పుడు ఆదికాండం కొంత ఒకసారి బైబిల్ నుంచి ఆదికాండంకి వచ్చేద్దాం డైరెక్ట్గా. మొదటి అధ్యాయం, ఆదికాండము మొదటి అధ్యాయం, మొదటి నుంచి ఒకసారి స్పీడ్ చూడండి. ఫస్ట్ ఏంటి? భూమిని ఆకాశాన్ని దేవుడు సృజించాడు. రైట్. భూమి ఆకాశం సృష్టించిన తర్వాత వెలుగు కావాలన్నాడు, వెలుగు వచ్చింది. నెక్స్ట్ వెలుగుని చీకటిని వేరు చేశాడు. 9వ వచనంకి వచ్చింది డైరెక్ట్ మళ్ళీ. రైట్. ఇక్కడ ఈ మొదటి నుంచి 6, 7 ఇంకా 20 కింద వరకు వెళ్ళిపోతే మీకు ఈ సృష్టి ఎలా చేశాడో చెప్పుకుంటూ వచ్చాడు. భూమిని ఎలా చేశాడో, ఆకాశ పక్షుల్ని కలుగును గాక అంటే వచ్చాయి, జంతువులు కలుగును గాక అంటే వచ్చాయి, చెట్లు మొక్కలు పొట్లన్నీ కలుగు గాక అంటే అన్నీ వచ్చేసాయి. అన్నీ నోటి మాటతో రావాలి 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 అంటే అన్నీ వచ్చేసాయి. అలా పడిపోయి అన్నీ కిందకు వద్దాం. ఇప్పుడు 20 వచనంకి వద్దాం. 27. దేవుడు మనిషిని తయారు చేయడానికి దేవుడు ఎంచుకున్న ఒక రెఫరెన్స్ ఏంటంటే దేవుడు ఎలా ఉంటాడో మనిషిని అలా తయారు చేయడానికి ప్రయత్నించాడు. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీని కానీ పురుషుని కానీ వాడిని సృజించును. ఇప్పుడు 2:7 వచ్చండి డైరెక్ట్గా. దేవుడైన యెహోవా మనిషిని ఎలా చేశాడో ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవ ఆత్మ అయ్యను. రైట్. ఇక్కడ నాకు చూడండి. ఇప్పుడు మనిషిని ఎలా తయారు చేశాడు దేవుడు? మట్టి. వాటిని మెటీరియల్స్ ఏంటి? వస్తువులు ఏంటి? ఫస్ట్ది మట్టి, నెక్స్ట్ జీవవాయు. పక్షుల్ని దేంతో తయారు చేశాడు? ఏ మెటీరియల్ వాడాడు? మెటీరియల్ వాడలేదు, చెయ్యి వాడలే. ఏం వాడాడు? ఒక నోరు. కలుగునుగాక, కలుగునుగాక, వచ్చునుగాక, కలుగునుగాక. ఈ నోటి మాటతో వాటన్నిటిని తయారు చేశాడు. మనిషిని నోటి మాటతో తయారు చేయలేడా?
మనిషిని నోటి మాటతో తయారు చేయలేడా? మరి ఎందుకు చేయలేదు? అవన్నీ నోటి మాటతో వచ్చేసాయి, మనిషిని మాత్రం తన చేతులతో చేశాడు. మనుషులు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి నేనే సొంతంగా నా చేతులతో నేను చెయ్యాలి, మట్టిని తీసుకొని అనే పదం వాడుతూ మనిషిని తయారు చేయడం అనగానే ఇలా మట్టి ముద్ద తీసుకుని ఇలా పిసికి పిసికి ఇది చెయ్య, ఇది కాలు, ఇది ముఖం అని కాదు. ఎలా తయారు చేసి తెలుసా? ఆ మట్టిని తీసుకున్నప్పుడు ఈ పొర, ఈ తొక్క కింద మాంసం ఉండాలి, ఈ తొక్కకి ఇన్ని కన్నాలు ఉండాలి అని కన్నాలు పెడుతూ, ఆ తొక్క లోపల, ఆ మాంసం లోపల నరాలు ఉండాలి అని నరాలు తయారు చేస్తూ, ఆ నరాల లోపల కన్న ఉండాలి, దాంట్లో లోపల రక్తం వెళ్ళాలి అని అంటూ, దాని లోపల దాని మధ్యలో ఒక ఎముక ఉండాలని ఎముకని చేత్తో తయారు చేస్తూ, ఆ ఎముక పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా ముడుచుకోవాలి, తీస్తా అవ్వాలని చెప్పి అక్కడ బిగిస్తూ అక్కడ చేస్తూ లోపల హృదయం, కిడ్నీలు అవన్నీ ఎలాగుండాలో ఒక్కొక్కటి నరము అన్నీ అమర్చుకుంటూ తయారు చేసిన వ్యక్తి. మట్టితో తయారు చేయడం కానీ మనం ఏమనుకుంటాం? అలా చేస్తుంటాడు అనుకుంటాం. కాదు, చేతితో ఒక్కొక్క పార్ట్ని తయారు చేశాడు. నరం ఇంత పొడుగుండాలి, కాలు దగ్గర నుంచి నరం ఈ నెత్తి మీదకి వెళ్ళాలి, బ్రెయిన్లో ఉన్నవంత కనెక్షన్స్ ఇంట్లో ఉండాలి, దీనికి ఇంత కెపాసిటీ ఉండాలి, ఇంత ఉండాలి, కరెంట్ ఇంత ప్రొడ్యూస్ అవ్వాలి, హార్ట్ ఇలా కొట్టుకోవాలి, ఇవన్నీ డిజైన్ చేసి ఎక్కడ పెట్టాలో అవన్నీ పార్ట్లు, బాడీ పార్ట్స్ ప్రతిదీ చేతులతో చేసి కొలతలు చూసుకుని మీ నెత్తి మీద జుట్టు ఎదుగుతూ ఉంటుంది. చెయ్యి ఎప్పుడు సాగింది అలాగే దానికి ఆదేశించాడు, నువ్వు ఇంతే ఉండాలి, ఆర్డర్ ఇచ్చాడు. అంత స్పష్టంగా అంత జాగ్రత్తగా మనిషిని దగ్గరుండి డిజైన్ చేశాడు దేవుడు. ఎంత ఆలోచన కలిగి ఒక మనిషిని తయారు చేశాడు. రైట్, ఇప్పుడు మళ్ళీ నేను ఆ రాకెట్ దగ్గరికి వస్తాను. ఆ ఇండియా వాళ్ళు రాకెట్ని ఎందుకు తయారు చేశారు? పైన ఏం జరుగుతుందో తెలుసుకోవాలని. మిమ్మల్ని దేవుడు ఎందుకు తయారు చేశాడు చెప్పండి? మిమ్మల్ని దేవుడు ఎందుకు తయారు చేశాడు చెప్పండి? అడగండి, పక్కలు అండి ఒకసారి. ఎందుకు తయారు చేశాడు అడగండి, పక్కలు తట్టి అడగండి, ఇలా తట్టి అడగండి. మీ వెనకాల ఉన్నారు చూడండి, అడగండి. ఎందుకు తయారు చేశాడు అడగండి దేవుడు. మీకు తెలుసా మీకు? స్తుతి ఆరాధన చేయడానికి పక్షులు కూడా చేస్తాయి, పశువులు కూడా చేస్తాయి. మనం ఏంటి, దేన్ని తయారు చేశాడు? ఎప్పుడైనా అడిగారు చెప్పండి నాన్న, ప్రభువా ఇంత ఆలోచన కలిగి ఇంత తెలివితట్లు ఉపయోగించి నన్ను ఇలా ఎందుకు ప్రింట్లు కొట్టలే, ప్రతి మనిషిని చేతితో డిజైన్ చేశాడు ఆయన, ఎందుకు తయారు చేసి అడిగారు ఎప్పుడైనా? ఈ రాకెట్ పైకి వెళ్ళాలి అని వాళ్ళు ఎందుకు తయారు చేశారో వారికి అవగాహన ఉంది. మిమ్మల్ని నన్ను దేవుడు ఎందుకు తయారు చేశాడో దేవుడికి అవగాహన ఉంది. విచిత్రం ఏంటంటే మనుషులు లేదు. ఇది రాకెట్, దానికి తెలియదు. ఏమయ్యా సైంటిస్టు నన్ను ఎందుకు తయారు చేసావు అని అడగలేదు, తయారు చేశారు, పని చేస్తుంది. ఇప్పుడు మనం కూడా మిషన్ లాగే బతుకుతున్నాం. మనల్ని ఎందుకు తయారు చేసాడో మనకు తెలియదు, ఎందుకు ఇక్కడ పంపాడో మనకు తెలియదు, దేనికి ఉన్నామో తెలియదు, ఏ విషయంలో ఉన్నామో తెలియదు, ఎలా తయారు చేశాడు, ఏ ఆలోచన తయారు చేశాడో అస్సలు తెలియదు. పరలోకంలో ఒక చిత్తం జరుగుతుందంట. పరలోకంలో జరుగుతున్న చిత్తము భూమి మీద కూడా జరగాలి. ఇది ప్రభు ఆశ. ఇప్పుడు ఆలోచిద్దాం. మీ పుట్టినరోజు ఎప్పుడు ఐడియా ఉందా మీకు? బర్త్డే తెలుసా తెలీదా? అందరికి మీ పుట్టినరోజు తెలుసా తెలీదా? రోజు, డే, అది కూడా తెలీదా? ఇప్పుడు మీరు గుర్తు చేస్తారు కదా, రేపు మీ పుట్టినరోజు కొత్త లుంగి కట్టుకోండి అనేదో గుర్తు చేయరా? పుట్టినరోజు మనకు తెలుసు. కొందరు పాతకాలపులో ఎప్పుడు పుట్టామో అని సర్టిఫికెట్లు, స్టాంపులు ఉండవు కాబట్టి ఎప్పుడో ఆ సంవత్సరంలో పుట్టాము అని అంటారు. పుట్టినరోజు, పెళ్లి రోజులు తెలుసా? పుట్టినరోజు తెలియదంటే పెళ్ళిలో తెలుసు అంటే అంటున్నాడు. ఏం తెలీదా? చూడండి, పుట్టినరోజు ఎవడో గుర్చేస్తాడు, పెళ్ళి రోజు వస్తుంది, పలానా రోజు మా పెళ్ళి. ఉద్దేశం ఆలోచించారా? నేను పుట్టినరోజుని ఎందుకు పుట్టిన ఆలోచించారా? వారం ముందు కొత్త బట్టలు కొనుక్కొని ఆలోచిస్తాం కదా. నా పుట్టినరోజు చేస్తుంది ముందుగా కొనేసుకుంటాం, మళ్ళీ ఆ టైంకి అవుతుందో లేదో
కొత్త బట్టలు. పెళ్లి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఆలోచిస్తాం. పెళ్లి రోజు అక్కడికి వెళ్దామా, ఆ హోటల్కి వెళ్ళి ఆ పాసిపోయిన తిందామా, ఆ పాడైపోయిన తింది కడుపు పాటు చేసుకుందామా, ఈ ఆలోచన తప్ప, ఫోటోలు దిగుదామా, ఈ ఆలోచన తప్ప, రెండు వేరు వేరు శరీరాన్ని దేవుడు ఒక్కటిగా ఎందుకు కలిపాడో ఆలోచించామా? ఏ ఆలోచన ఉండదు, ఏ ఆలోచన ఉండదు. ఇదిగో ఈ రాకెట్ లాగా, ప్రాణం లేని ఆ రాకెట్ లాగా, ఆ వస్తువులాగా బ్రతుకుతాం. దానికి తెలియదు ఎందుకు తయారు చేశారో వాళ్ళు. మనకు తెలియదు ప్రభు ఎందుకు తయారు చేశాడో. మనకి ఏ ఆలోచన లేకుండా ఈ బ్రతుకుతూ ఉంటే, ఆలోచన లేకుండా ఉంటే అస్సలు మా పాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు. ఏంటంటే, నాకు ఆ మాట చాలా ప్రభావితం చేసింది. ఆ ప్రభావితం చేసిన మాట నేను ఇంతకుముందు మీతో మాట్లాడాను, నేను మళ్ళీ చెప్తాను. మనిషి గుర్తు పెట్టుకోవాల్సిన తేదీలు, రోజులు అని చెప్తూ మాట్లాడాడు. మొదటిది నీ పుట్టినరోజు. ఖచ్చితంగా నువ్వు పుట్టిన రోజుని గుర్తు పెట్టుకోవాలి. రెండో రోజు ఏంటంటే, నువ్వు ఎందుకు పుట్టావో ఈ భూమి మీద తెలుసుకున్న రోజున. నీ బతుక్కి అర్థం ఎప్పుడు వస్తుందంటే, నీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న రోజున కాదు, నేను ఎందుకు పుట్టాను ఈ భూమి మీద, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు ఈ భూమి మీద అని తెలుసుకునే రోజు నీ అసలైన రోజు. తెలిసిందా? పుట్టినరోజు తెలిసింది, కానీ ఎందుకు పుట్టావో అనే విషయం తెలిసిందా? మనకు సంబంధం లేదు. అది మనకు సంబంధం లేదు. మీ రక్షణ డేట్ తెలుసా? ఏ రోజు రక్షణ పొందినో తెలుసా? డేట్ గుర్తుందా? పొందారా రక్షణ అందరూ? పొందారు. డేట్ గుర్తుందా? మీకు ఎంత విలువ ఉందో ఆ రక్షణ పట్ల ఇది తెలిసిపోద్ది. ఏ రోజు రక్షణ తీసుకున్నావో ఆ రక్షణకు విలువ నీకు గుర్తు లేదనడానికి, అసలు విలువే లేదనడానికి రుజువు ఏంటంటే, నువ్వు ఏ రోజు రక్షణ తీసుకున్నావో నీకు డేట్ గుర్తుండకపోవడం. అంత పవిత్రమైంది, అంత అమూల్యమైంది, ఫ్రీగా వచ్చిన ఆ రక్షణ డేట్ నీకు గుర్తు లేదంటే దాని పట్ల నీ విలువ ఏంటో తెలిసిపోతుంది. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు ఉంటున్నామో తెలియదు, ఎందుకు రక్షణ పొందామో తెలియదు. అలా మూలగమన్నారండి, ములిగిసేవండి, మా పాస్టర్ గారు ముంచారంటే ముంచేసేవండి, అంతే అయిపోయింది. కొత్త బట్టలు వేసుకోవాలంట కదా, ఇదొకటి. కొత్త బట్టలు వేసుకుని ములిగేస్తే అయిపోయింది. రోజుతో సంబంధాలు. అసలు అది ఏంటి, ఆ ప్రక్రియ ఏంటి, అసలు ఏం చేయబోతుంది అది ఏమీ తెలియదు మనకి. నిన్నెందుకు పుట్టించాడో తెలియకుండా బ్రతుకుతున్నావు అంటే, ఇగో తయారు చేసిన రాకెట్కి నీ బతుక్కి అసలు ఏం తేడా లేదు. అలా జీవిస్తున్నాం. కొన్ని విషయాలు, కొన్ని ప్రశ్నలు ప్రశ్నించుకోవాల్సినవి ఉన్నాయి. ఆ ప్రశ్నలు మీకు మీరు వేసుకుంటూ అవునా కాదా అనే విషయాన్ని పరీక్షించి ప్రయత్నించేద్దాం. అసలు దేవుని చిత్తం భూమి మీద జరగాలని ఆశపడినప్పుడు అసలు ఆయన వెనకాల, ఆ ప్రార్థన వెనకాల ఆయన నొప్పి ఏంటి, ఆయన బాధ ఏంటి అనే విషయం అవగాహన రావడం కోసం ఈరోజు నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. అది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొట్టమొదటిది, దీని ముందు ఒక చిన్న పదం మీకు చెప్పి మీకు ఆ ప్రశ్నలోకి వెళ్తాను. మనిషిని దేవుడు దేంతో తయారు చేశాడు? మట్టితో తయారు చేశాడు. ఈ మట్టితో తయారు చేసిన దేవుడు, ఇప్పుడు చూడండి, ఒక క్వశ్చన్ పేపర్, ఒక కాగితం, ఒక ప్రార్థన కాగితం ఏదో ఉందనుకుందాం. ఆ కాగితము మీకు కావాలంటే ఒకటే ఉంది, మీకు కావాలంటే ఏం చేయాలి? జెరాక్స్ చేయించాలి. ఆ కాగితాన్ని పెడితే అలాంటి కాగితమే వస్తుంది, సేమ్ కాగితం వస్తుంది. రెండు ఒకటే వేరువేరు, కానీ రెండు ఒకటే వేరువేరా? పదం ఏం వాడతాం? ఒకటి ఒరిజినల్, ఇంకోటి డూప్లికేట్ అని వాడతాం. మనుషులు తయారు చేసినప్పుడు దేవుడు అలాంటి ప్రింట్లు ఎందుకు వేయలేదు? ఒక మనిషిని చేసి జిరాక్స్ ఎందుకు తీయలేదు? చూడండి, అంటే ఒక్క మనిషిని తయారు చేసినప్పుడు మనిషి బాడీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీ కళ్ళు రంగు ప్రపంచంలో ఎవరితో మ్యాచ్ అవ్వదు. మీ ఐరిష్ ఉంటుంది కదా, ఆ రంగు, ఆ కళ్ళు గుడ్డు లోపల ఉన్న ఆ గీతలు ప్రపంచంలో ఇంకెవరితోనే మ్యాచ్ అవ్వదు. ఎన్ని కోట్ల మంది ఉన్నా అన్ని కోట్ల మందిలో ఒక్కడితో కూడా మ్యాచ్ అవ్వదు. రెండు, మీ చేతి మీద ఉన్న రేఖలు, లైన్స్, ప్రపంచంలో ఎవరితో కూడా మ్యాచ్ అవ్వదు. ప్రపంచం మొత్తం వెతికినా ఎవరితో మ్యాచ్ అవ్వదు. ఆఖరికి ట్విన్స్ పుట్టిన ఇద్దరు ఒకేసారి కమల పిల్లలు పుట్టినా వారిద్దరు చేతులు కలవు, వారిద్దరు కళ్ళు కూడా కలవు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అంతమంది వేరు 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 సపరేట్, ఇంకా కలిసేది లేదు.
ప్రపంచంలో మీకున్న గొంతుకు ప్రపంచంలో ఎవరికి ఉండదు. మీ గొంతుకు సపరేటే. మీ ఇద్దరు గొంతుకులు కలుస్తుందే లేదు. ప్రపంచంలో మీ ఫేస్ ఉన్న ఫేస్ ఇంకోటి ఎవరికి ఉండదు. కమల పిల్లలు సేమ్ అంటారు కదా, మీరు కొలతలు తెస్తే వేరే వస్తుంది. చూడడానికి మన కళ్ళుకి ఎలా అనిపిస్తుంది అంటే ఒకలాగే ఉన్న ట్విన్స్ అనిపిస్తుంది, కానీ మీరు కొలతలు తెస్తే వేరు. మీకున్న ఫేస్ మీకున్న షేప్ ఎవరికి ఉండదు. అంత ప్రత్యేకంగా మిమ్మల్ని తయారు చేశాడు దేవుడు. దేవుడు మనిషిని ఎంత ప్రత్యేకంగా తయారు చేశాడంటే మీకులాగా ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. అంటే స్పెషలా కాదా? ఇప్పుడు మీ పక్క వాళ్ళు చెప్పండి, మీరు చాలా స్పెషల్ అని. మీకులా ఎవరు లేరని చెప్పండి. ఆలోచించండి. ఇప్పుడు మీకులా ఇంకొక ఎవరు లేరు, మిమ్మల్ని ప్రత్యేకంగా దేవుడు తయారు చేశాడంటే ఎంత ఆలోచన ఉండి తయారు చేసి ఉంటాడు ఆలోచన. ఎంత ఉద్దేశం కలిగి తయారు చేసి ఉంటాడు ఆలోచండి. ఎప్పుడైనా తెలిసిందా ఎంత తయారు చేశాడు? ఆలోచమ్మా. మీకు లాంటి వాడు ఎవడు లేడు. మీ చేతికున్న రేఖలు లాంటి వాళ్ళు ఎవరు, మీ ఐరిష్ ఎవరికీ లేదు. అంత స్పెషల్గా ఉన్నా మీకు దేవుడు ఉద్దేశం ఏంటో ఆలోచరా. ప్రశ్నించుకోని విషయాలు ఏంటంటే భూమి మీద నువ్వు ఒక్కడవే స్పెషల్ అని చెప్పండి సార్. ఎందుకు స్పెషల్ అంటే మీకులా ఎవడు లేడు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఏదైనా ఒక చీర మీరు కొంటున్నప్పుడు వాడు చెప్పాడు ఇంకో, మేడం గారు ఇది ఒకే ఒక పీస్ తయారైందండి, ప్రపంచంలో ఇలాంటి పీస్ చీర ఇంకోటి ఎక్కడ లేదండి, కట్టుకుంటే మీరే కడతారు. ఒకే ఒక పీస్ చీర, అది ఒక్కటే తయారైంది, ఒక్కటే తయారు చేయబడింది, అది మీ దగ్గర ఉంది, మీరు కొనుక్కుంటున్నారు అన్నాడు అనుకోండి. ఆనందం కాదా? మీకు ఆనందం కాదేమో. ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు ఆఫర్లో వస్తుందని చీర కొన్నారు. ఆఫర్లో వస్తుందని చీర బట్ట మీరు షర్ట్ ప్యాంట్ కొన్నారు. అదే ఆఫర్ ఒక 10 మంది ఊళ్ళో చూశారు. 10 మంది అదే డ్రెస్సులు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు. మీరు వేసుకున్న 10 మంది సేమ్ వేసుకున్నారు. ఇప్పుడు మీరు కట్టిన చీర 10 మంది ఉన్నారు. ఇప్పుడు ఆనందపడేవాళ్ళు ఎవరున్నారు? బ్యాండ్ మేళంలా ఉండదు, పెళ్లి బ్యాండ్ మేళంలాగా అందరూ ఒకే యూనిఫామ్లో ఉంటే నొప్పా కాదా? ఇప్పుడు మీరు దగ్గర ఉన్నది ఎవరి దగ్గర లేకపోతే, ఇప్పుడు మీకులాగా ఎవరు లేరు, మీకులాగా ఎవరు లేరు ప్రపంచంలో. మీరు ఒక్కరే యూనిక్ పీస్. మీరు ఎంత ప్రత్యేకంగా దేవుడు తయారు చేయడం ఆలోచరా, ఎంత దృష్టి, ఎంత ఆలోచనతో తయారు చేయడం ఆలోచరా. తెలిసిందా ఎందుకు తయారు చేశాడు? ఇప్పటికైనా అర్థమవుతుందా? ప్రభు చిత్తం అక్కడ జరగాలని ఒక మనిషిని ఎంత స్పష్టంగా ఎంత దృష్టి పెట్టి తయారు చేయడం ఆలోచరా. మీకులా ఎవడు లేడంటే ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో ఆలోచరా. రెండో ప్రశ్నకు వచ్చేస్తున్నాను. ఈ భూమి మీద మీకు టైం లిమిట్ ఇచ్చాడు, ఐడియా ఉందా? టైం లిమిట్ మీకు మీ జీవితానికి కొంత టైం ఐడియా ఉందా? మీ జీవితానికి కొంత లైఫ్ టైం ఇచ్చాడనే విషయం ఐడియా ఉందా? తెలుసా? ఎప్పుడు తెలుస్తుంది? హార్ట్లో స్టెంట్లు వేస్తే నా జీవితం ఇంక అయిపోతుంది, టైం ఇప్పుడు గుర్తుకొస్తుంది. నీ శరీరంలో రోగం వచ్చినప్పుడు ఇంక అయిపోతానేమో, ఉండనేమో, ఏ నొప్పి లేనప్పుడు టైం గుర్తురాదు మనకి. నా బతుకు ఒక టైం డిసైడ్ చేశాడు దేవుడు అనే విషయం. ఏ నొప్పి ఏ వ్యాధి లేకపోతే ఏమీ రాదు. ఒక్కసారి స్ట్రోక్ రాగానే నా టైం దగ్గర పడిపోయింది, అప్పుడు గుర్తుకొస్తుంది మనకి. ఇంకెన్ని స్ట్రోకులు రావాలి బతుకుండాలంటే? 3. 1, 2, 3. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ చూడంటే ఫట్ అయిపోయినట్టే ఇంకా. ఇప్పుడు 3వ స్ట్రోక్, ఫస్ట్ స్ట్రోక్ రాగానే ఒక భయం వస్తుంది, రెండోది వచ్చేద్దేమో, నీ టైం నీకు గుర్తుకొస్తుంది, నీ పోతానేమో. రెండోది రాగానే ఇంక నువ్వు పోయినట్టే ఇంకా ఆల్మోస్ట్. ఇంకేన్ని ఒకటే ఉంది, ఒక ఛాన్సే ఉంది. నీ టైం అప్పుడు గుర్తుకొస్తుంది. నీకు ఏ నొప్పి లేనప్పుడు ప్రభు నన్ను పంపాడు ఇక్కడికి, నా టైం లిమిట్ ఎంత ఉంది, ఆ టైం లిమిట్లో నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకోకుండా పోతే, ఎందుకు బతుకున్నావో తెలుసుకోకుండా పోతే అర్థమే ఉంది. నీ టైం లిమిట్ ఉందనే విషయం తెలియకపోతే, అది గుర్తు రాకపోతే అర్థమే ఉంది జీవితానికి. నీకు లాంటి వాడిని ఎవరు తయారు చేయలేదు, నీకు ఇచ్చిన టైం ఎవరికి ఇవ్వలే. ఇది గుర్తుపెట్టుకోండి. 3వ విషయం వచ్చేస్తున్నాను. మీరు అనుకుంటే పుట్టారా, ప్రభు అనుకుంటే పుట్టారా? అంటే పంపినవాడు ఎవడు? ఇప్పుడు పంపినవాడు ఎవడు? దేవుడు మిమ్మల్ని పంపాడు. ఆలోచండి. దేవుడు
మిమ్మల్ని గురించి ఆలోచించి తయారు చేసి మీకులా ఎవరు ఉండకూడదని తయారు చేసి ఒక టైంని పెట్టి మిమ్మల్ని దేవుడు పంపాడు. దేవుడు నన్ను పంపాడు ఈ భూమి మీదకి అనే విషయం ఎన్నిసార్లు గుర్తుకొస్తుంది మనకి? దేవుడు నన్ను పంపాడండి ఈ భూమి మీదకి అనే విషయం ఎన్నిసార్లు గుర్తుకొస్తుంది? వస్తుందా? ఆలోచిస్తామా? ఏ వ్యక్తి అయితే తయారు చేసి పంపించాడో ఆ వ్యక్తి హృదయం అర్థం చేసుకోవాలంటే, ఆ వ్యక్తి చిత్తం అర్థం చేసుకోవాలంటే మనం ఏంటో తెలుసుకోకుండా అర్థం అవ్వదు మనకి. మనల్ని అంత స్పష్టంగా తయారు చేసి, అంత నీట్గా తయారు చేసి, అంత ఆలోచనతో తయారు చేసి, ఒక లిమిట్ పెట్టి, మన ఏజ్కి లిమిట్ పెట్టి ఈ భూమి మీదకి పంపాడు నన్ను అనే విషయం తెలియకపోతే జీవితం అలా ముందుకెళ్తుంది తప్ప ప్రభు చిత్తం ఏంటో ఏ రోజు తెలుసుకోలేవు. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మరి తర్వాత విషయంకి వస్తున్నాను. దేవుడికి నీ పట్ల ఒక ప్లాన్ ఉందనే విషయం ఎప్పుడైనా ఆలోచించరా? దేవుడికి నీ పట్ల ఒక ప్లాన్ సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ఏం చేయాలో తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఏం అవ్వాలో తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఈ భూమి మీద ఉన్న మనుషులు, భూమి మీద ఉన్న ఆ తల్లిదండ్రులు పిల్లలు ఏమవ్వాలో అని ఆలోచిస్తూ ఉంటారు. ఆయనకి ఏ ఆలోచన లేకుండా పంపుంటాడా? ప్రభుకి ఏ ఆలోచన లేకుండా పంపుంటాడా? ఆ ప్లాన్ ఏదో ఉంది అనే విషయం ఎప్పుడైనా గ్రహించారా? ఏం ప్లాన్ ఉంది ప్రభా అని ఎప్పుడైనా అడిగారా? ఎలాంటి ప్లాన్ వేసే ప్రభా నా గురించి అని అడిగారా? అడిగిన దాఖలు ఉన్నాయా? ఈ వారంలో ప్రార్థన చేస్తారా చేయలేదా? ఈ వారంలో ప్రతిరోజు ప్లాన్ చేస్తున్నారా? మీకు యేసు ప్రభు తెలిసిన దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నారా చేయలేదా? అన్ని ప్రార్థనలో ప్రభా ఈ భూమి మీదకి నన్ను ఎందుకు పంపావు, నీ ఆలోచన ఏంటి, అడిగిన ప్రార్థన ఎన్నో చెప్పండి. అన్ని ప్రార్థనలో ప్రభా నన్ను ఎందుకు ఇంత యూనిక్గా, ఇంత స్పష్టంగా ఎవరు లేనట్టుగా నన్ను ఎందుకు తయారు చేసావు, నన్ను ఎందుకు ఈ భూమి మీద పెట్టావు, ఏ ఆలోచనతో పెట్టావు, ఏంటి నీ ప్లాన్ ఏంటి ప్రభా నా గురించి? ఎన్ని ప్రార్థనలు చేశారంటారు అడగండి. నీకు ఏది కావాలో అడిగేస్తావు, నీకు ఏది పొందాలో అడిగేస్తావు. అడిగేసి అమ్మయ్య ప్రార్థన చేశాను, భక్తి పెరిగింది. భక్తి ఎందుకు ప్రార్థన చేయాలో తెలియదు, దేనికి ప్రార్థన చేయాలో తెలియదు, ఏ విషయం ప్రార్థన చేయాలో తెలియదు. ప్రార్థన చేస్తానని ఒక మసుకులో ఉండిపోతూ ఉంటాం. నిన్ను ఎందుకు పంపాడనే విషయం తెలియకపోతే అర్థం ఏముంది? ఇప్పుడు మీ ఇంటికి ఎవరో వచ్చి నిలబడ్డారు, ఎవరో మీరు ఎప్పుడు చూడలే, మీరు ఏమైనా అడుగుతారా అడగరా? ఏం అడుగుతారు? ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఏ పని మీద వచ్చావు, ఎవరు పంపారు, ప్రశ్నలు అడుగుతారా అడగరా? లేదా రాబాబు అని పిలుస్తారా? పిల్లరు. తెలియకపోతే ఏం చేస్తారు? తెలిసినోడు వస్తే అంటే ఇప్పుడు మీకు ప్లాన్ గురించి తెలుసు అనుకోలే, తెలియదు అనుకోలే, అడగలే కదా. ప్రభు నన్ను ఎందుకు ఈ భూమి మీద పంపే విషయం అడగలే కదా. తెలుసు అనుకోలే, తెలియదు అనుకోలే. ఎప్పుడు అడుగుతారు మళ్ళీ చెప్పండి? ఎప్పుడు అడుగుతారు? మాట్లాడండి. ఎప్పుడు అడుగుతారు? తెలిసినప్పుడు, తెలియనప్పుడు. నా గురించి నువ్వు ఏం ప్లాన్ వేసావు అనే విషయం అడగలేదంటే తెలుసు అనుకోలే, తెలియదు అనుకోలే. అడగాలనే విషయం కూడా తెలియకపోవడం వల్ల, అంతేనా? నీ చెప్పే తెలుస్తుంది. ఆలోచించండి. ప్రభు అంత బుర్రపెట్టి ఆలోచించి ఒక మనిషిని తయారు చేసి భూమి మీద ఎందుకు పంపాలి, ఏం పని మీద పంపాలండి? ఆయనకి ఏం అవసరం ఉంది? మనిషి ఎవడు ప్రభు చిత్తం ఏంటో ఆలోచిస్తాడు. ఆడికి ఏం కావాలో ఆలోచిస్తాడు, ఆడి కుటుంబానికి ఏం కావాలో ఆలోచిస్తాడు, వాడి జీవితానికి ఏం కావాలో ఆలోచిస్తాడు తప్ప ప్రభు చిత్తము జరగాలి అనే ప్రార్థన వెనకాల ఉన్న నొప్పి అర్థం అవ్వదు. ఆ నొప్పే అది. నేను ఎందుకున్నాను ఈ భూమి మీద, ఈ విషయం తెలియకపోతే జీవితం వేస్ట్ అయిపోద్ది. తర్వాత విషయం వస్తున్నాను. దేవుడు నిన్ను నమ్మాడని తెలుసు చెప్పండి. మీ పక్కలు చెప్పండి. దేవుడు నిన్ను నమ్మాడు. పక్కలు తట్టి చెప్పండి. చెప్పారా? ఏ విషయంలో నమ్ముంటాడు? ఏ విషయంలో నమ్ముంటాడు? ఇప్పుడు ఒక 5 ఏళ్ళ పిల్లోడు ఉన్నాడు, ఒక 15 ఏళ్ళ పిల్లోడు ఉన్నాడు. ఇద్దరు అన్నతమ్ముళ్ళు. ఈ అన్నతమ్ముళ్ళకి మీ దగ్గరున్న ఒక నెక్లెస్, బంగారపు నెక్లెస్ ఇచ్చి వాళ్ళ పెద్దమ్మకి ఇవ్వాలి. ఒక 5 ఇళ్ళు దాటి వెళ్ళాలి. 5 ఇళ్ళు దాటి వెళ్ళాలి. 5 ఏళ్ళ పిల్లోడికి ఇస్తారా, 15 ఏళ్ళ పిల్లలకి ఇస్తారా?
5 10 అంటే 5 నమ్మరా? జాగ్రత్తగా ఇవ్వరా అని చెప్తున్నారు, నమ్మరా? ఇప్పుడు ఆలోచిద్దాం 5 పిల్లడు 15 పిల్లడు ఒక బిస్కెట్ ప్యాకెట్ వెళ్ళి పెద్దమ్మకి ఇవ్వాలి. ఇప్పుడు నమ్ముతారా 5 పిల్లడిని? నమ్ముతారా? మీ నమ్మకం ఎక్కడ స్ప్లిట్ అయింది ఇప్పుడు? ఇందాక పిల్లోడు నమ్మనన్నారు కదా, నమ్మకం లేదు కదా, చిన్నోడు అన్నారు కదా, మరి బిస్కెట్ ప్యాకెట్ ఎలా పెట్టారు చేతిలో? అది కూడా నమ్మకూడదు కదా. అది పోయినా పోలే, కుక్కర్ ఆగేసినా పర్లే, పోతే పోను, ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కదా. మీ ఆలోచన వస్తువు యొక్క విలువ బట్టి మారిపోతుంది. ఇప్పుడు దేవుడు ఈ భూమి మీదకి పంపాడు అంటే నమ్ముంటాడు, నమ్మలేదా? మనుషుల్ని ఈ భూమి మీదకి పంపాడు అంటే ఒక యూనిక్ పీస్గా తయారు చేసి పంపాడంటే నమ్మి పంపుంటాడా, నమ్మకం లేకుండా పంపుంటాడా? ఇప్పుడు నమ్మకం లేకపోతే చిన్నవాడిని పంపరు. మీకు నమ్మకం లేకపోతే ఆ చిన్నవాడికి ఇచ్చి పంపించరు. ఇప్పుడు దేవుడు మనల్ని పంపాడంటే నమ్ముంటాడు, నమ్మలేదా? ఓకే, నమ్మాడు అనుకుందాం. ఆ నమ్మకానికి తగ్గట్టుగా మీ ఆలోచన ఉందా? ఏ విషయం అయితే ప్రభు నిన్ను నమ్మాడో, భూమి మీద పెట్టాడో, ఆ నమ్మకానికి తగ్గట్టుగా జీవితం ఉందా? ఇంకోసారి నేను నమ్మగలుగుతాడా? ఇంకో పదం వాడతాను, రెండో జన్మ బైబిల్ ఒప్పుకోదు, లేదు. రెండో జన్మ అన్నది, రెండోసారి పుట్టడం అనేది బైబిల్ ఒప్పుకోదు, దాంట్లో లేదు, ఒకే జన్మ, రైట్? ఇప్పుడు ఇంకోసారి దేవుడు నిన్ను నమ్మి భూమి మీద పంపగలుగుతాడా? ఒకసారి అడగ, లోపల ప్రశ్నించుకోండి. నిన్ను నమ్మి ఇంకొక జన్మ నీకు ఇవ్వగలుగుతాడా? ఈ మైకు కొనిన తర్వాత, ఈ కంపెనీ అహుజా మైక్ కొనిన తర్వాత, కొనిన రెండో రోజు పాడైపోయింది అనుకుందాం. ఇంకోసారి ఈ కంపెనీ జోలికి వెళ్తారా? ఈ కంపెనీ జోలికి వెళ్తానా? ఏదైనా కంపెనీ మీద మీ నమ్మకం కోల్పోతే ఇంకోసారి వెళ్తారా కంపెనీ వైపు? ఇప్పుడు దేవుడు ఒక కంపెనీ, మీ పేర్లు చెప్పండి, మిమ్మల్ని పంపాడు, ఇంకో జన్మ ఇవ్వగలుగుతాడా? నమ్మగలుగుతాడా? నమ్మదగిన జీవితం ఉందా? ఆ స్థాయి ఉందా? ప్రభు నన్ను రెండోసారి కూడా ఈ భూమి మీద పంపగలుగుతాడో అంత జీవితం ఉందా? ప్రభు చిత్తం నెరవేర్చడానికి నేను జీవించి ఉన్నాను అంత నమ్మగలుగుతాడా? ప్రభు చిత్తం ఏంటో కనిపెట్టి ఉన్నాను అంత నమ్మగలుగుతాడా? నమ్మలేని బ్రతుకుల్లో ఉన్నాం మనం. నమ్మలేని దేవుడు, నమ్మలేని స్థితుల్లో మనం ఉన్నాం. తర్వాత విషయంకి వస్తున్నాను నేను. ఆయనకు ఒక నిరీక్షణ ఉంది మన పట్ల. ఏముందన్నాను? ఆయనకు ఒక నిరీక్షణ ఉంది మన పట్ల. ఈరోజు భూమి మీద మనం ఇంకా ఉండి తింటున్నామంటే ఒక నిరీక్షణ ఆయన్ని ఉంచింది. ఏ నిరీక్షణ? ఏదో రోజు నా కొడుకు, నా కూతురు, నా దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని ఆ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే వారిలాగా ఉంటారు, అందుకు పంపాననే విషయం తెలుసుకుంటారు అనే నిరీక్షణతో ఉన్నాడు ఆయన. ప్రభు చిత్తం నెరవేర్చే వారిలాగా మనం మారతాము, ప్రభు చిత్తం నెరవేర్చే వాళ్ళ ఉంటాము అని ఒక నిరీక్షణ కలిగి ఒక జీవితం ఇస్తున్నాడు. ఇంకా ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత నేను బతికే ఉన్నాననే విషయం మీకు తెలిసిందో తెలియదా? తెలిసిందో తెలియదా? పడుకున్న వాళ్ళు పోయారు లేదు చాలామంది, నిద్రలోనే పోయారు లేదు చాలామంది పోయారు. ఒకరోజు నిన్ను పెంచాడంటే, ఒకరోజు పొడిగించాడంటే దాని అర్థం ఏంటి? ఆయన నిరీక్షణ ఇంకొక రోజు పెరిగింది. కనీసం ఈ రోజైనా ఆలోచిస్తాడు, నా కూతురు, నా కొడుకు దేవుని చిత్తం ఈ భూమి మీద నేను చెయ్యాలి, దేవుని ఆలోచన నేను ఈ భూమి మీద నెరవేర్చాలి అని ఆలోచన కలిగి ఉంటాడని అన్న ఆశ. అది ఆ నిరీక్షణ తగ్గట్టుగా జీవితం లేకపోతే ప్రభు దగ్గర పని ఎలా చేస్తాం? ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేరాలి. ఆయన చిత్తం నెరవేరాలంటే ఆ నిరీక్షణ ఎందుకుందనే విషయం తెలియాలి. ఆఖరి విషయంకి వచ్చేస్తున్నాను, 7వ విషయంకి. ఒక్కసారి యోహాను సువార్త వద్దాం. ఇప్పుడు బైబిల్లో అండి యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 30వ మాట. యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తం అయినది అని చెప్పి తల వంచి ఆత్మని అప్పగించును. అక్కడ అలా చేయి పెట్టి 2 తిమోతికి రండి. అక్కడ చేయి పెట్టుకుని 2 తిమోతికి రండి.
4వ అధ్యాయం రండి. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ మాట చూడండి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు నేను కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఆ రోజందు నాకు మాత్రమే కాకుండా అందరికీ అనుగ్రహిస్తాను. ఇప్పుడు నా వైపు చూడండి. యేసు ప్రభు వారు అన్న మాట ఏంటి? ఆ చిరకను పుచ్చుకుని ఇది సమాప్తము అయ్యింది, అండ్ ఫినిష్డ్ అని చెప్పాడు. పౌలు గారు ఏమన్నారు? నా పరుగుని నేను ఫినిష్ చేశాను, నాకు ఇవ్వబడిన ఆ పనిని ఫినిష్ చేశాను. యేసు ప్రభు అన్న మాట ఏంటంటే సమాప్తమైంది అనడానికి ఏంటంటే తండ్రి ఏ విషయంలో ఈ భూమి మీదకి పంపాడో, ఏ పని కోసం ఈ భూమి మీదకి పంపాడో ఆ పనిని నేను పూర్తి చేశాను అని చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, తండ్రి ఈ భూమి మీదకి యేసు ప్రభుని ఎందుకు పంపించాడో ఆ పనిని నేను ముగించాను అనే విషయం చెప్తున్నాడు. పౌలు మాట్లాడుతున్న మాట కూడా అదే. యేసు ప్రభు నాకు ఏ పనితో చెప్పాడో ఆ పని నేను ముగించేసాను, జీవ కిరీటం ఇంక నా కొరకు సిద్ధంగా ఉంది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 2 పదాలు ఆలోచండి. యేసు ప్రభు అన్న మాట ఫినిష్ చేశాను చెప్పాడు, పౌలు అన్న మాట నేను ఫినిష్ చేశాను చెప్పినాడు. ఒక్కసారి మీ పక్కన తట్టండి. ఇప్పుడు తట్టండి. అసలు మొదలు పెట్టావని అడుగు. ముగింపులే. దేవుని పని నీ పట్ల, దేవుని ప్రణాళిక నీ పట్ల, దేవుని ఆలోచన నీ పట్ల, దేవుని చిత్తం నీ పట్ల అసలు మొదలు పెట్టావా అడగండి ఒకసారి. వీళ్ళేం చెప్తున్నారు? ముగిచ్చానని చెప్తున్నారు. అసలు స్టార్ట్ చేసావు దేవుని పని? నిన్ను ఎందుకు తయారు చేశాడో, ఏ ఉద్దేశంతో తయారు చేశాడో, ఏ ఉద్దేశం మీద భూమి మీద పంపాడో, ఎందుకు అంత సపరేట్గా తయారు చేశాడో, ఎందుకు పంపాడో, ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని, ఆయన పని ఏంటో తెలుసుకుని, ఆయన పరిచర్య ఏంటో తెలుసుకుని, నీ శరీరాన్ని, నీ ఆలోచనని, నీ బుద్ధిని, నీ టైంని ఎక్కడైనా దేవునికి ఉపయోగపడేలాగా అసలు స్టార్ట్ చేసావా? ప్రారంభించావా? దేవుని పని ప్రారంభించావా? దేవుని చిత్తం ప్రారంభించావా? ఎందుకు తయారు చేయాలి ఆయన మనని? ఏ ఉద్దేశం తయారు చేయాలి? అసలు ఎందుకు ఈ భూమి మీద పంపాలి? ఎందుకు ఈ ఊర్లో పెట్టాలి? ఎందుకు ఇక్కడ పెట్టాలి? అసలు ఆలోచన ఉందా? అసలు మొదలు పెట్టావా దేవుని పని? ఎందుకు పుట్టామో తెలీదు, దేనికి బతుకుతున్నామో తెలీదు, దేనికోసం బ్రతుకుతున్నామో తెలీదు. జీవితం అంతా లోకానికే, బతుకంతా లోకానికే, నీ టైం అంతా లోకానికే, మొత్తం అంతా కుటుంబ సభ్యులకే, అంతా నీకున్న టైం అంతా ప్రపంచానికి ఇస్తున్నావు. ప్రభుకి ఇచ్చావా? ప్రభు కోసం నేను పని చేయాలని ఇచ్చావా? ప్రభు ఎందుకు పంపాడో మనకు తెలియదు, ప్రభు ప్లాన్ ఏంటో మనకు తెలియదు, ఎందుకు జీవిస్తున్నామో తెలీదు, దేనికోసం బ్రతుకుంటున్నామో తెలీదు, దేనికోసం ప్రభుని పట్టున్నామో తెలీదు, దేనికోసం మందిరంకి వస్తున్నామో తెలీదు, ఏమీ తెలీదు. భూమికి భారం నువ్వు. నీ బతుకు ఎందుకు పుట్టావో తెలియక, దేనికి పుట్టావో తెలియక, దేనికోసం జీవిస్తున్నావో తెలియక, ఎందుకు సస్తున్నావో తెలియక భూమికి భారం. తిండి దండగా చెప్తున్న మాట, తిండి దండగా, పోషణ దండగా, రక్షణ దండగా, అన్ని దండగే, వృధా. పని చేస్తే జీతం వేస్తారా? పని చేయకపోతే జీతం వేస్తారా? గట్టి చెప్పండి. ఆ మధ్యన మా అక్కల పిల్ల, మా మేనకోడలు ఉద్యోగం మానేస్తున్నాను అని చెప్పింది. ఎందుకు మానేస్తున్నావు అని అడిగాను. వారు ఏదో అనుకుని నాకు వర్క్ ఇవ్వట్లే అన్నారు, నాకు పని చేయడానికి వర్క్ ఇవ్వట్లే అన్నారు. సరే, పని చేయడానికి వర్క్ ఇవ్వట్లే, జీతం ఇస్తున్నారంటే ప్రతి నెల టైంకి ఇచ్చేస్తున్నారని చెప్తుంది. పని చేయడానికి ఇవ్వట్లే, జీతం ఇస్తున్నారంట. హ్యాపీయే కాదా? ఆ పిల్లన్న మాట ఏంటంటే, డబ్బులు తీసుకుంటున్నాను, నాకు పని ఇవ్వట్లే, పని లేకుండా నేను డబ్బు ముట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, పని చేస్తే నాకు డబ్బు వస్తుంది, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నేను వండలేను, పని చేయకుండా నేను డబ్బు తీసుకోలేను, అందుకు మానేస్తున్నాను చెప్పింది. కారణం నాకు నచ్చింది. రైట్? మీ దగ్గర కూలోళ్ళు పని చేస్తే డబ్బులు ఇస్తారా? పని చేయకపోయినా ఇస్తారా? ఏ పని చేసేవారు నీకు ఆహారం ఇచ్చాడు దేవుడు?
చెప్పండి. ఏ పని చేసేవాడిని దేవుడు ఆహారం ఇచ్చాడు? ఏ పని చేసేవాడిని నీకు రక్షణ ఇచ్చాడు? ఏ పని చేసేవాడిని నీ ఒంటి మీద బట్ట ఇచ్చాడు? ఏ పని చేసేవాడిని దేవుడు నీకు పై కప్పు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు? ఏ పని చేసేవాడిని దేవుడు నీకు కుటుంబం ఇచ్చాడు? ఏ పని చేసేవాడిని ఇన్ని సంవత్సరాలు నిన్ను పోషిస్తున్నాడు? దేనికి బతుకుతున్నావు అండి? ఏ విషయం గురించి బతుకుతున్నావు అండి? పశువులు పుడతాయి, సస్తాయి. ఈ క్రైస్తవులు కూడా ఇలాగే ఉన్నారు. ఎందుకు పుట్టారో తెలియదు, దేనికి పుట్టారో తెలియదు, దేనికి జీవిస్తారో తెలియదు, ఏమీ తెలియదు. ప్రభు చిత్తం చేయకుండానే పుడతారు, ప్రభు చిత్తం చేయకుండానే చచ్చిపోతారు. జీవితానికి ఒక విలువ ఉంది. ఆయన చిత్తం చేయడానికి మిమ్మల్ని ఇక్కడ భూమి మీద పెట్టాడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇక్కడ భూమి మీద పెట్టాడు. ఎవరిలా మిమ్మల్ని తయారు చేయకుండా ఇక్కడ పెట్టాడంటే, అంత ఆలోచన కలిగి పెట్టాడంటే, ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోకుండా, ప్రభు పని ఏంటో తెలుసుకోకుండా చచ్చావంటే దాని అర్థం ఏంటి? పశువుల్లాగే ఉంటుంది మన బతుకు. అవి సస్తాయి పుడతాయి, సస్తాయి పుడతాయి తప్ప మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. పుడతాం సస్తాం, పుడతాం సస్తాం. తిండి దండగా, భూమికి భారం మనం. అలాంటి క్రైస్తవులు, పని చేయని క్రైస్తవులు, పని లేని క్రైస్తవులు, దేవుని చిత్తం చేయని క్రైస్తవులు ఎవరిని ఉంటే భూమికి భారము, దేవుడికి నొప్పి, అసలు పోషించడమే వేస్ట్, వృధా. అలాంటిది ఇంకా ఇప్పటికీ నిన్ను పోషిస్తున్నాడంటే, ఏ పని చేయకుండా పోషిస్తున్నాడంటే, దేవుని పనికి ఉపయోగపడకుండా నిన్ను పోషిస్తున్నాడంటే ఎంత కృపలో ఉన్నావో ఆలోచించండి, ఎంత నిరీక్షణ ఉందో ఆలోచించండి. ఇప్పటికైనా నేను ఈ భూమి మీద ఎందుకు పెట్టాడనే విషయం ఆలోచించి, భూమి మీద ఎందుకు పంపించాడనే విషయం ఆలోచించి, ప్రభు చిత్తం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను అనే విషయాన్ని గ్రహించి, ప్రభు చిత్తం నెరవేర్చేవారిలాగా కనీసం ముద్ద తిండి తింటున్నప్పుడు ఆలోచించండి. ఈరోజు నేను ఏమైనా పనికొచ్చే పని చేశానా? దేవుని పని అయినా చేశానా? ఆహారం తింటున్నావంటే అసలు ఆలోచించండి. ప్రభు నాకు ఆహారం పంపాడంటే చేసేక పంపాడా, చేయకుండా పంపాడా? నువ్వు పని చేసినా చేయకపోయినా పంపాడు. అది దేవుని ప్రేమ. నీ బతుకు ప్రభు కోసం అవ్వాలి, జీవితం దేవుని కోసం అవ్వాలి. దేవుని కోసం పని చేసేవారిలాగా అవ్వకపోతే నీ జీవితం వృధా, వేస్ట్. నీ రక్షణ వేస్ట్, ఆహారం వేస్ట్, భూమి మీద బతకడం కూడా వేస్టే. ఇప్పటికైనా టైం ఉంది, ఆలోచించుకుని నా జీవితం ప్రభు కోసం అప్పచెప్పుకుంటా అని చెప్తూ, నా జీవితం ప్రభు చిత్తం చేయడం కోసం నేను నెరవేర్చాలని అనే విషయం తెలుసుకుంటూ, ఎందుకు పుట్టావో అనే విషయం తెలుసుకుంటూ, ఆ పుట్టుకు ఒక కారణం ఉంది, దేవుని ప్రణాళిక ఉందనే విషయం తెలుసుకుంటూ, ఆ ప్రణాళికని చేసేవారిలా మారండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అర్హత లేకపోయినా నీ దగ్గరికి ఆ పరిశుద్ధమైన దేవుని శరీరం వస్తుంది. దగ్గరికి యోగ్యుడు కాకపోయినా ఆ పరిశుద్ధమైన రక్తం నీ దగ్గరికి వస్తుంది. ప్రభు ఎంత ఆలోచనతో నిన్ను తయారు చేశాడే, ఎంత ఆలోచన కలిగి నిన్ను ఈ భూమి మీదకి పంపాడే, ఆ ఆలోచన తగ్గట్టుగా జీవితం ఉందా? ఆ ప్రణాళిక తగ్గట్టుగా జీవితం ఉందా? ఏ ఉద్దేశంతో నేను ఇక్కడ పంపాడో, ఏ ఆలోచనతో ఇక్కడ పంపాడో, ఆ ఆలోచన ఏంటి ప్రభువా అని ఎప్పుడైనా అడిగారా? ప్రభు చిత్తం ఏంటో కనుక్కోవడానికి ప్రయత్నించావా? ప్రభు ఆలోచన ఏంటో కనుక్కోవడానికి ప్రయత్నించావా? దేనికోసం బ్రతుకుతున్నావు? ఎందుకు బ్రతుకుతున్నావు? ఏ నిమిత్తం ఈ భూమి మీద బ్రతుకుతున్నావు? తెలుస్తుందా అసలు? ఈ భూమి మీద నీకు ఒక టైం లిమిట్ ఇచ్చాడు, కొంతకాలమే. ఆ కొంతకాలంలో ప్రభు విషయాలు ఎన్నిసార్లు ఆలోచింటాం? ప్రభు పని విషయాలు ఎన్నిసార్లు ఆలోచింటాం? ఆలోచన ఉందా? ఆ పశువులు బతుకుతున్నట్టు బతుకుతున్నావా? పశువులకి మనుషులకి ఒక వ్యత్యాసం ఉంది కదా. వారికి ఆలోచన లేదు, జ్ఞానం లేదు, వాటికి ఆత్మ లేదు. నీకు అవన్నీ ఇచ్చాడు కదా. ప్రభు వైపు చూడవు ఎప్పటికీను. ఆయన ఆలోచన ఏంటో తెలుసుకో ఎప్పటికీను. ఎన్నాళ్ళు ఇంకా? ఎన్ని సంవత్సరాలు నీ టైంని వేస్ట్ చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఆ విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తావు? ప్రభు ఆశతో చూస్తున్నాడు నువ్వు ఆయన పని చెయ్యాలి అని. తండ్రి యొక్క వేదన, ఆయన చిత్తము భూమి మీద జరగాలని. భూమి ఆయనది, ఆయన తయారు చేశాడు. సృష్టి ఆయనది, ఆయనదే. మనుషులు ఆయనదే. కానీ పరిపాలనే ఆయనది కాదు. ఆయన చిత్తం పరలోకంలో జరుగుతుంది కానీ భూమి మీద నెరవేరట్లేదు.
ఆ నొప్పికి ఒక అర్థం ఉంది. ఆ నొప్పికి ఒక బాధ ఉంది. ప్రార్థన చేస్తావు, ప్రార్థనలో ఉంటావు, నీ ఇష్టాలు నెరవేరాలని, నీ కోరికలు నెరవేరాలని. ప్రభు చెప్పిన ప్రార్థన ఏంటంటే ఇలాగా ప్రార్థన చేయండి అని చెప్పాడు. పరలోకంలో జరుగుతున్న చిత్తము భూమి మీద జరగాలని ఆయన ఆశపడి అడిగిన ప్రార్థన. నీ ద్వారా ఎంత జరుగుతుంది ప్రభు చిత్తము, నీ వలన ఎంత జరుగుతుంది ప్రభు చిత్తము ఒక్కసారి లెక్కేసుకో. నీ చేతిలో ఉన్న రక్తం పట్టుకోవడానికి అర్హత ఉందా? నీ చేతిలో ఉన్న ఆ శరీరం అసలు ముట్టడానికి తాకడానికి అర్హత ఉందా? అడిగేవా ప్రభుని ఎప్పుడైనా? నన్ను ఎందుకు పంపించావు ప్రభా ఈ భూమి మీద కానీ అడిగేవా? నాతో నీకు ఏం పని ఉంది ప్రభా అని అడిగేవా? అంత ప్రత్యేకమైన దృష్టి పెట్టి నన్ను ఎందుకు తయారు చేస్తావు, నాకులా ఇంకెవ్వరు లేరు కదా ప్రభా, అసలు ఎందుకు నీ ఆలోచన ఏంటని అడిగేవా? ఎల్లకాలం నీ విషయాలైనా, ఎప్పుడు నీ వేదనైనా, ఎప్పుడు నీ ప్రార్థనైనా, నీ సొంతవేనా? ప్రభుని అడగవా? ఇంకా నీ టైం అయిపోయే లోపల ప్రభు పనిచేసి ఆ యేసు చెప్పినట్టు, ఆ పౌలు చెప్పినట్టు నేను ముగిచ్చానని చెప్పే ధైర్యం ఉందా? మొదలే పెట్టలేని బతుకులు మనవి. నేను ఎందుకు పోషించాలి, ఎందుకు ఆహారం ఇవ్వాలి, ఎందుకు ఆరోగ్యం ఇవ్వాలి, ఏం చేసేవని దేవుడు నేను చూసుకోవాలి? వ్యర్థమైన బ్రతుకు. మరణం మేలు దానివల్ల. దేనికి బతుకుదాం తెలియదు, దేని గురించి బతుకుదాం తెలియదు. జీవితం అలాగే వెళ్ళిపోతుంది. లోకం 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 లోకం. ఒకరోజు వస్తుంది, ఏమయ్యా ఏం చేసావు నా పని అని అడిగితే సమాధానం ఉందా? ఈ భూమి మీద నేను పంపాను కదా, నీకు ఆహారం పెట్టి పోషించాను కదా, రక్షణ ఇచ్చాను కదా, ఏం పని చేస్తావు నా గురించి అడిగితే ఏ సమాధానం చెప్తావు? ఉందా? ప్రభా నీకోసం ఇలా చేశాను ఇలా చేశాను ఉందా? మచ్చుకు ఒక్కటి చెప్పలేని పరిస్థితి మంది. సమయం ఉండగా నీ బ్రతుకు నీ ప్రభుకు అప్పచెప్పుని ప్రభు పరిచర్యలో, ప్రభు పనిలో నిన్ను సిద్ధపరచుకో. ఇంకే విషయాల్లో వెనకడుగేస్తున్నావు మాని నీ జీవితాన్ని ప్రభుకు అప్పచెప్పుకుని నేను ప్రభు చిత్తం చేసే బిడ్డగా నేను మారుతానని ఒక తీర్మానం తీసుకో. ఒక అమూల్యమైన శరీరం, ఒక అమూల్యమైన రక్తం నీ చేతిలో ఉంది. అది ప్రభు చిత్తం చేయడానికి వచ్చిన శరీరం పట్టుకుని ఉన్నా ఇప్పుడు నీ చేతిలో. ప్రభు చిత్తం చేసిన ఆ రక్తం పట్టుకున్న నీ చేతిలో. కనీసం ఆలోచన లేకుండా బ్రతుకుతున్నావే. ఉచితంగా తినడానికి సిగ్గు అనిపించలే? ఆ ముద్ద తింటున్నప్పుడు ఎలా దిగుతుంది ముద్ద? ఏం పని చేసేవని తింటున్నావు? సిగ్గు అనిపించాలి కదా మనకి. నేను ఏ పని చేయకపోయినా ప్రభు నన్ను పోషిస్తున్నావే అని సిగ్గు అనిపించాలి కదా మనకి. ప్రభు పని చేయడం అంటే ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడం. మరొక్కసారి ప్రభుని అడుగు, ప్రభా ఈ భూమి మీద నన్ను దృష్టి పెట్టి శ్రద్ధగా ఇంకెవ్వరికి లేకుండా నన్ను ఈ భూమి మీద పంపావంటే ఎంతో ఆలోచన కలిగి నువ్వు పంపావు. ఆ ఆలోచన తగ్గట్టుగా నీ నా జీవితం లేదు. నీ చిత్తం ఈ భూమి మీద జరగాలన్నావు. ఆ చిత్తం జరగనివ్వకుండానే మేము బ్రతుకునేమో. మాకు కావాల్సిన కోరికలు కోరుకుంటూ క్షమించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయనా, నన్ను సంఘాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇంకెక్కడైనా మేము నీ చిత్తము చెయ్యని వారిగా ఉంటే మమ్మల్ని క్షమించండి. ఉచితంగా ఆహారం పెడతాం, ఉచితంగా పోషిస్తున్నాం, ఏ పని చేయకపోయినా మా హృదయాల్లో, మా ఆలోచనలో నీ పని చేసే వాళ్ళ మమ్మల్ని అందరూ మార్చండి ప్రభు. నీ చిత్తం నెరవేర్చే వాళ్ళ మమ్మల్ని మార్చమని అడుగుతాం ప్రభా. తండ్రి ఇదిగో మరొకసారి సంఘాన్ని నన్ను నీ చేతికి అప్పచెప్పుకున్నాను. మా జీవితం విలువైంది. కొంత సమయమే ఈ భూమి మీద ఉంటాం. అది ఉన్నంత కాలమైనా నీ పని చేసేవారిలాగా, నీ చిత్తాన్ని చేసేవారిలాగా మమ్మల్ని అందరినీ మార్చమని, మహిమ మీరు పొందమని యేసునామమున ప్రార్థించడం తండ్రి. ఆమెన్. ప్రతి ఒక్కరూ ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నమ్మి ఒక తీర్మానం తీసుకుందాం. ఈ భూమి మీదకి